చూడండి, మొదటి వచ్చిన యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము అంతా ఆనందించును. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. 6వ వచనం కూడా చదువు. 6వ వచనం కూడా చదువు. ఆకాశము ఆయన నీతిని తెలియజేస్తున్నది, సమస్త జనులకు ఆయన మహిమ కనబడుచున్నది. భక్త విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించే వారందరూ సిగ్గుపడుతున్నారు. ఈ కార్యము ఎప్పుడు జరుగుతుందని క్రైస్తవ బిడ్డలు, దేవుడి బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తం ఇక్కడ ఆలోచన ఏంటంటే సమస్త జనములకు ఆయన మహిమ కనబడతా ఉన్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు ఏమండి గర్విస్తూ వ్యర్థమైనటువంటి దూషణ మాటలు మాట్లాడిన వారందరూ ఆ దినమున సిగ్గుపడుతూ భయపడుతూ అల్లాడిపోతూ గడగడ వదిలి రోజు ఒకటి ఉన్నదని భక్తుడు ప్రవచనము రూపంలో రాసి పెట్టేయండి. ఆ రోజు త్వరలోనే రాబోతా ఉన్నది. మీరు జాగ్రత్తగా వినాలి. ఈ మాటలన్నీ ప్రభు ప్రకటన గ్రంథంలో రాసి పెట్టాడు. ప్రకటన గబగబా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. యెహోవా రాజ్యము చేయుచు ఉన్నాడు, భూలోకము ఆనందించు. ఇక ఆనందించిన వారు ఎవరు ఉండరు. యెహోవాయే దేవుడని భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి చెప్తారు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి వల్ల యెహోవాయే దేవుడు. ఆయన మహిమ కనబడతా ఉంటుంది. ఆకాశములో ఆయన తేజ మహిమ కనబడతా ఉంటుంది. సర్వభూజనులు ఆయన స్తుతిస్తారు. ఆ విగ్రహములను అడ్డు పెట్టుకుని బ్రతికిన వారు విగ్రహాలను అడ్డు పెట్టుకుని వ్యర్థ ప్రలాపాలు మాట్లాడి వ్యర్థంగా దైవ బిడ్డలను హింసించి దూషించినటువంటి వారు సిగ్గుతో గడగడ వణుకుతూ ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు అటు ఇటు పరిగెత్తే రోజు వస్తుందని భక్తులు ఇక్కడ రాసి పెట్టాడు. అది ప్రకటన గ్రంథంలో వినాలి దయచేసి. అది ప్రకటన గ్రంథంలో యేసయ్య ప్రత్యక్షపరిచాడు. ప్రకటన గ్రంథము అంటే తెర తొలగించుగా అని అర్థం. ప్రకటన గ్రంథం అంటే అంతవరకు తెరలో ఉన్నది ఎంత. ప్రకటన గ్రంథంలో ఆయన తెర తీసేశాడు. 1 నుంచి 3 వచనాలు చదువు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. తొందరగా యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినదంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడు వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యుడు. జాగ్రత్తగా వినండి. తన దాసులకు దేవుడు అనుగ్రహించు ప్రత్యక్షత. ప్రత్యక్షత అంటే ఏమండి దర్శనం. ఇదిగో ఈ జరుగుతాయి. నాలో మీరు ఎలా ప్రయత్నించారు కానీ ఇప్పుడు ఇందులో చెప్పబడ్డాయి జరుగుతూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా వీటిని తెలుసుకొని వీటిని చదివి వీటి ప్రకారం జీవించండి. ఈ మీరు కనుక్కుంటే ఇవి కైకుంటే మీరు ధన్యులు అని చెప్తాడండి. నేను కొంచెం గబగబా వివరిస్తాను. రాష్ట్రం కలిగిన వారు రాసుకోండి, మీకు ఎంతో మేలు. ఏమండి ఈ ప్రకటన గ్రంథము ప్రపంచంలో 1,00,000 గ్రంథాలు ఉంటే ఏ గ్రంథంలో కూడా ఈ మాట రాయబడలేదు. ఈ గ్రంథము చదువువారు ధన్యులు అన్న మాట ఏ గ్రంథంలో రాయబడలేదు. వీటిని విని వీటిని కైకొనేవారు ధన్యులని 1,00,000 గ్రంథాలు మీరు చదివితే ఏ గ్రంథంలో కనబడదు. ఒక్క పరిశుద్ధ గ్రంథం ఈ బైబిల్లోనే కనబడుతుంది. మీరు ధన్యులు.
ఈ సంగతులు కైకొంటే ధన్యులు, ఈ వింటే ధన్యులు, ఈ చదివితే ధన్యులు. ఈ ఒక్క గ్రంథంలోనే కనబడుతుందండి. ఓకే, ఇది ఈ గ్రంథాన్ని 96వ సంవత్సరములో యోహాను చేత రాయబడింది. అంటే గ్రంథం ఏ వయసులో? 96వ సంవత్సరములో ముసలితనంలో ఆయన ఈ గ్రంథాన్ని చూసి రాశాడు. చెప్తే కాదు, ఇది ఆత్మ వల్ల కాదు, కానీ ఒక టీవీని అలా చూస్తున్నట్టుగా చూసింది రాశాడు. ఇలా జరుగుతుంది అంతా చూసిందే రాశాడు. అయితే మొదటి అధ్యాయము ఉపోద్ఘాతం, ప్రయత్న గ్రంథంలో మొదటి అధ్యాయము ఉపోద్ఘాతము. 2-3 అధ్యాయాలలో 7 సంఘాలకి ఉత్తరం రాశాడు. 7 సంఘాలంటే ప్రపంచంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించింది. ఆ మనము కూడా 7 సంఘాల్లో ఒకళ్ళమే. ఏమంటే 7 సంఘాలకి యేసయ్య ఉత్తరం రాస్తున్నాడు. 2-3 అధ్యాయాలు. 4వ అధ్యాయంలో సంఘము ఎత్తబడుతుంది, అది రాశాడు. గబగబా చెప్పేస్తున్నాను, తర్వాత క్లారిటీగా ఇంకొకసారి చెప్తాను. 6-18 అధ్యాయాలు 7 సంవత్సరాల శ్రమలు. ఆ శ్రమలలో విడవబడుట, దేవుని యందు భయభక్తులు లేని వారు, ఆత్మ పొందని వారు, ఆత్మానుసారముగా వాక్యానుసారముగా బ్రతకనటువంటి వారు 16-18 వరకు వారికి శ్రమలు, వారు విడవబడుట. మళ్ళీ చెప్తారు, మొదటి అధ్యాయం పొందుగా 2-3 అధ్యాయాలు 7 సంఘానికి ఉత్తరం. ఏమండి 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతుంది. ఏమండి 6-18 వారికి 7 సంవత్సరాల శ్రమలు, విడవబడుట. ఇక 19వ అధ్యాయంలో ఎత్తబడిన సంఘము మళ్ళా తిరిగి భూమి మీదకి దిగి వచ్చుట. హల్లెలూయా. ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వినండి. ప్రభు వచ్చిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది. అంటే అందరూ ఎత్తబడరు. ఎవరు దేవుని వాక్యము విని సరి చేసుకొని క్షమాపణ పొంది పాపము, దోషము, శాపము లేకుండా శుభ్రంగా కడుక్కొని సిద్ధపడి ఉంటారో వారు మాత్రమే ఎత్తబడతారు. మిగతా వారు విడవబడతారు, శ్రమల కోసం విడవబడతారు. అది గుర్తుపెట్టుకోండి. ఎత్తబడటానికి మనము సిద్ధంగా ఉండాలి. ఆయన నేడో రేపో వస్తాడు. వచ్చినప్పుడు ఆయన యొక్క మహిమ ప్రభావము మనం తాకినప్పుడు ఈ మట్టైన ఈ శరీరము మహిమకు మార్చబడి పైకి వెళ్ళిపోతాం. సమాధులు తెరవబడి సమాధుల్లో ఉన్నటువంటి వారు మహిమ శరీరాలు ధరించి ఆయన నమ్మిన బిడ్డలు పైకి వెళ్ళిపోతారు. సిద్ధపడని వారు విడవబడతారు. ఈ శ్రమను వారు అనుభవిస్తారు. 7 ఏళ్ల శ్రమలలో. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి, 100% జరుగుతాయి. యేసయ్య చెప్పాడు కనుక జరుగుతాయి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా జరుగుతాయి. నువ్వు జరగకూడదు అనుకున్నా జరుగుతాయి. కనుక ఇది జరుగుతాయని యేసయ్య చెప్పాడు. యేసయ్య జరుగుతుందని చెప్పింది ప్రతిదీ జరిగింది. జరగకుండా ఏది లేదు. కానీ ఇది కూడా జరుగుతుంది. కనుక ఇప్పుడు 19వ అధ్యాయంలో ఎత్తబడిన సంఘము తిరిగి వస్తుంది. గబగబా చెప్పేస్తాను, మీరు ఇది జాగ్రత్తగా రాసుకోండి. అయితే ఎత్తబడిన సంఘము దిగి వచ్చేటప్పుడు 3వ ప్రపంచ యుద్ధము జరుగుతుంది. ఏం జరుగుతుంది? 3వ ప్రపంచ యుద్ధానికి ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఇజ్రాయేలీల మరి సిరియా మరియు ముస్లిమ్స్ వారందరూ పక్షంగా ప్రపంచం డివైడ్ అయిపోతా ఉంది. ఇప్పటికే చాలా సపరేట్ అయిపోయింది. 3వ ప్రపంచ యుద్ధం జరిగితే ఇక క్లోజ్ ఏమంటారు, భూమి మీద అణుయుద్ధం జరుగుతుంది. అణుయుద్ధం జరుగుతుంది. ఇది ప్రారంభం అయ్యింది. ఇక సిద్ధపడకపోతే అది మన కర్మ. కనుక ఇప్పుడు 19వ అధ్యాయంలో దాదాపుగా మనం కొంతమంది గుర్తు చేస్తున్నారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో 3వ
ప్రపంచం ఎంతలో జరుగుతూ ఉండగా యేసుక్రీస్తు వారు వచ్చేటువంటి సమయంలో మనం ఉన్నాం. ఇక 20వ అధ్యాయం అండి, ఇది ఇచ్చినారు. ఈరోజు మనం చదివిన వాక్యం 20వ అధ్యాయము. రియాన్సీలు పెట్టుకున్నావంటే దెబ్బతింటావు నువ్వు. ఆ పిల్ల చక్కగా ఆడుకుంటా ఉంటుంది. ఆ పిల్లని ఆడుకోనియండి. ఆ పిల్లని పెట్టుకుంటే వాక్యము వెళ్ళిపోద్ది. 20వ అధ్యాయము వెయ్యేళ్ళ పరిపాలన. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. భూలోకం చదవమంటది. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించును, ఆ దీపములన్నీ సంతోషించును గాక. దీపములు అంటే దీపములు అంటే ఎవరు చెప్తారు? చదువుకున్న పిల్లలు ఉన్నారు ఇక్కడ. దీపము అంటే ఏంటి? ఆ దీపము అయ్యా, దీపము, దీప కల్పము, ఇవన్నీ కూడా దేశాలండి. మన దేశానికి 3 పక్కల సముద్రం ఉంది, మధ్యలో ఒక చిన్న గడ్డ. మన దేశాన్ని దీపమంటారా దీపకల్పంటారయ్యా? దీపకల్పం. దీపం అంటే చుట్టూ నీళ్లు ఉన్నది అయి ఉండొచ్చు. ఈ రాజ్యాలను దీపాలు అంటారు. సముద్రం ఎక్కువ ఉంది, నేల తక్కువ ఉంది. మనకి మీకు తెలుసా? సముద్రం 3 వంతులు ఉంటే నేల 1 వంతే ఉంది. ఇవన్నీ దీపాలు. ఈ రాజ్యాలన్నీ దీపాలు, చుట్టూ నీళ్లు. ఏ సమయంలో ఏం జరిగిందో తెలియదు. మొన్న స్క్రీన్లో నేను భూకంపం వచ్చి మొత్తం గొల్లగా పడిపోయింది. ఇంటర్ని అయిపోతాయి, ఇక అయిపోతాయి. బ్రతకాలంటే బ్రతకలేరు, బ్రతకాలంటే బ్రతకలేరు. సుప్రభ తల్లి పాడుతూ ఉంటుంది ఒక పాట. తల్లి చేడ పిల్లకు లేక చెట్టుకొకరు పుట్టకొకరై అనాథలై అరిసే రోజు అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు అనే భక్తులు పాడుతూ ఉంటారు. ఆ రోజు వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయన దూషించేవారు, ఏడవం చేసేవారు, క్రైస్తవుని హింసించేవారు ఆ రోజు సిక్కుతూ గడగడ వణుకుతూ ఎట్టు వెళ్ళాలో తెలియక అల్లాడతారు. అయితే దేవుడిని నమ్ముకున్న బిడ్డలు ఈ 1000 ఏళ్ల పరిపాలనలోనికి వెళతారండి. ఇది దేవుని రాజ్యం, ఇది నీతి రాజ్యం. ఏమండి అక్కడ రాయబడి ఉన్నది నీతి. చదువమ్మా. నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారము. హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయములో నీ మాటలే చెప్పుకున్నాం. ఎంతమందికి గుర్తుంది? రాత్రి వాక్యం చెప్పుకున్నాం మనము. రాత్రి ఏ భోజనము తిన్నామని అడుగు. చికెన్ బాగుందా, సాంబార్ బాగుందా, గోంగూర బాగుందా అని అడుగు, చెప్తారు. ఈ మాట మాత్రం అడగొద్దయ్యా అన్నట్టుగా మా పిల్లలు చూస్తున్నారు. దేవుడికి స్తోత్రం. రాత్రి ఏం చెప్పుకున్నామంటే నశించిన దానిని రక్షించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఏమి నశించిందని చెప్పుకున్నాము? అబద్ధం చెప్తున్నాము. నేను ఆ చెప్పలా. ఇప్పుడు కరెక్ట్ గా వచ్చావు. నీతి నశించింది. దేవుణ్ణి ప్రేమించక పాపాన్ని ప్రేమిస్తున్నాడు మానవుడు. ఏ పాపాన్ని అయితే ప్రేమిస్తున్నాడు ఆ పాప
వారితో కలిసి నీ జీవితాన్ని నడిపిస్తాడు. రెండు చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. నీలో నీతి ఉంటే, నీలో న్యాయము ఉంటే, ఆయన ఆత్మ సింహాసనం నీ హృదయంలో ఉంటది. నీ ముఖములో ఆయన వెలుగు ఉంటది. నీ జీవితంలో ఆయన సత్య మార్గం ఉంటది. నిన్ను చూసిన వారు దేవుణ్ణి చూస్తారు. స్తోత్రం, హల్లెలూయా. నిన్ను చూసిన వారు, నీ జీవిత విధానాన్ని చూసిన వారు, నీ బ్రతుకును చూసిన వారు యేసుని చూస్తారు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారం. ఓకే, ఆయన వచ్చినప్పుడు మనం ఆయన దగ్గరికి తీసుకెళ్ళేది ఏంటంటే, వినాలి జాగ్రత్తగా, వినాలి జాగ్రత్తగా. మీరు చెప్పండి, ఆయన వచ్చినప్పుడు మనల్ని ఎవరు తీసుకెళ్తారు ఆయన దగ్గరికి? చచ్చిపోయినా బతికినా ఎవరు తీసుకెళ్తారు? ఇజ్రాయేల్ తీసుకెళ్తారా? తీసుకెళ్ళారు. ఎవరు తీసుకెళ్తారా? మరి ఎవరు తీసుకెళ్తారు ఆయన వచ్చినప్పుడు? ఓ హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆఖరిలో యేసయ్య రాసి పెట్టాడు ప్రకటన గ్రంథంలో. ఇది చదివితే మీకు అర్థమైంది. 22వ అధ్యాయం 17వ వచనం చదువు అమ్మాయి. ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నారు. ఆత్మయు పెళ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నాడు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. వినువాడును రమ్ము అని చెప్పవలెను. తప్పిపోయిన వారిని రానిమ్ము. ఇచ్చేయించు వారిని జీవజలము ఉచితముగా పుచ్చుకొననిమ్ము. ఆమె రెండు చేతులు జోడించి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరెవరు రమ్మంటున్నాడు? ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము. వింటున్నావా? వింటున్నావా? యేసయ్యా రా అని నువ్వు కూడా అన్నా. నువ్వు కూడా అనాలి అంటే నీ హృదయంలో ఆయన సింహాసనం ఉండాలి. హలో, వింటున్నావా? పాపమును అనుభవించిన ఆలోచనలు, ఆ పాపము, భ్రమలు, అన్యాయము, అబద్ధము, మోసము ఉంటే నీతి దారిన నీతి వెళ్ళిపోద్ది, న్యాయము దారిన న్యాయం వెళ్ళిపోద్ది. సాతాను సింహాసనం వేసుకొని కూర్చుంటాడు. నువ్వు విడవబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏడేళ్ళు పరిశుద్ధులకు విత్తవబోతుంది. ఏడేళ్ళు పరిశుద్ధులకు విత్తవబోతుంది. ఏడేళ్ళు లోకం పీడి చెమరాబోతుంది. ఏడేళ్ళు నీ హృదయములు ఆయన నీతికి స్థానం ఉందా? హలో, నీ హృదయములో ఆయన న్యాయానికి స్థానం ఉందా? పాపానికి స్థానం ఉందా? దౌర్జన్యానికి స్థానం ఉందా? మోసానికి స్థానం ఉందా? ఆయన
అందుకే సాతాను సింహాసనం నీ హృదయంలో కట్టుకున్నావు సుమా. పాపాన్ని ప్రేమించి పాపాన్ని అనుభవించాలని ఆశిస్తూ ఉన్నావు. దేవుని ఆత్మ దూరంగా వెళ్ళిపోయింది. ఆత్మ లేదు నీలో. నీవు దేవుని రాజ్యము మధ్యాకాశంలోకి వెళ్ళాలి అన్న, ఈ లోకంలో తీర్పును తప్పించుకొని నువ్వు బ్రతకాలి అన్న, దేవుని ఆత్మ నీలో ఉండాలి. ఆ ఆత్మ మీలోకి వచ్చినప్పుడు పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు మిమ్మలను చెప్పండి మిమ్మలను ఒప్పింపచేయును. చదవలేదా వాక్యం యోహాను సువార్తలో? యోహాను సువార్త 16-15 ఉంటుంది ఆ మాట. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు పాపమును గూర్చియు తీర్పును గూర్చియు ఏమండి ఆ నీతిని గురించి ఒప్పింపచేయును అని మీరు వాక్యం చదువుతా ఉండాలి అండి. ఖచ్చితంగా చదువుతా ఉండాలి. చదవమ్మా, చదువు. ఆయన వచ్చి పాపమును గుర్చియు నీతిని గుర్చియు తీర్పును గుర్చియు లోకమును ఒప్పింప చేసిందా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పింప చేశాడా? పాపాలు ఒప్పుకున్నావా? ఆయన పాపంతో ఉన్నాడు, విడిచిపెట్టబడి భయంకరమైన శ్రమలు. తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీరు ఉండదు, రక్తం ఉంటుంది, పీనుగా పెంట ఉంటుంది. భూమి మీద చెప్తాను, సమయం 10 నిమిషాలు చెప్తాను. పీనుగా పెంట ఉంటుంది ఈ భూమి మీద. తినడానికి నీరు ఉండదు, అంత రక్తమైపోతుంది. భూమి నెలలు విడిచి మిడతలు మనుషుల రూపంలో బయటికి వస్తాయి. ఈ మనుషులను కొడతాయి. పీల్చడానికి గాలి సాలదు, ఇప్పటికే సాలతం లేదు. కలుషితమైన గాలి, కలుషితమైన నీరు, కలుషితమైన మనుషుల మంచి ఆలోచనలతో మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. టైం దగ్గరికి వచ్చేసింది. నీరు కొంటున్నావు, గాలి కూడా కొన్ని దేశాల్లో కొంటున్నారు. గాలి సంచులు మూతికి తగ్గించుకొని బ్రతుకుతున్నారు. కలుషితమైపోయింది. మనస్సులు కలుషితమైపోయినాయి, జీవితాలు కలుషితమైపోయినాయి. ఓ మా ప్రియమైన బిడ్డ, క్రైస్తవ బిడ్డ, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్న బిడ్డ, నీకు తెలుసా నీ హృదయంలో పాపం ఉందా, నీతి ఉన్నదా? నీతిని ప్రేమిస్తున్నావా, దుర్నీతిని ద్వేషిస్తున్నావా? లేదా దుర్నీతిని ప్రేమిస్తున్నావా, నీతిని ద్వేషిస్తున్నావా? ఈ రెండింటిలో ఏదో ఒకటి నువ్వు ఖచ్చితంగా ఈ రోజు తీర్మానం చేసుకోవాలి. నేను నీతినే ప్రేమించున్నాను, దుర్నీతిని ద్వేషించుతున్నానని యేసయ్యతో చెప్పగలిగిన మనస్సాక్షిని గుండెలో ఉండాలి. గుండె మీద చేసుకుని ప్రేమిస్తున్నా వాస్తవయ్యా, నేను నీతినే ప్రేమిస్తున్నాను, పాపాన్ని దుర్నీతిని ద్వేషిస్తా ఉంటాను. నీతిమంతుడా, నాలో ఉండి నన్ను నడిపించు, నా ఇష్టాన్ని వదిలేస్తున్నానయ్యా, నీ ఇష్టము నీ ఆత్మ నాలో ఉంచి నన్ను నడిపించుకో అని చెప్పగలిగిన స్టేజీలో నీవు ఉంటే ఆయన వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ నిన్ను మహిమ శరీరంతో నింపి తీసుకొని వెళ్ళిపోతాడు. ఓకే, గబ చెప్పేస్తారు. రాసుకునేవారు రాసుకోవాలని మనం చేస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, వెయ్యాల పరిపాలనలోకి వస్తున్నాను నేను. ఇది 20వ అధ్యాయం. ఇది శ్రేష్టమైన అధ్యాయం. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అధ్యాయం. చదువమ్మా, మొదటి నుంచి ఎవరు గొప్ప ముందు చదువుతారో వాళ్ళే. 20వ అధ్యాయం మొదటి నుంచి. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చిన చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను గడి సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధంలో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసి అటు పిమ్మట వాడు కొంచెము కాలం విడిచిపెట్టబడవలెను. ఆశీర్వాదం కూడా చదివింది. దేవునికి స్తోత్రం. మీకు బాగా అర్థం అవటానికి ఒకసారి. మరియు పెద్ద సంఖ్యలను
బంధించి అగాధములో ఎవరున్నారు? రెండవ పేతురు పత్రికలో రాయబడి ఉన్నదండి. బాబు చాలా చెప్పాలి మీకు, కానీ సమయం అయిపోతా ఉన్నది. చూడండి చూడండి, రెండవ పేతురు పత్రిక 2వ అధ్యాయము, 2వ పేతురు పత్రిక చదువు. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కఠిన చీకటి గల వెలుగులను త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడడం వారిని అప్పగించారు. అగాధంలో ఎవరు ఉన్నారంటే చెడిపోయిన దేవదూత. పరిశుద్ధ దూతలకు దేవుడు విసర్జించి దేవుని మీద తిరుగుబాటు చేసిన దూతలకు యుద్ధం జరిగినప్పుడు వాటి అగాధంలోనికి, వాయుమండలంలోనికి, చీకటిలోనికి త్రోసివేశాడు. నల్లటి దేవదూతలు నల్లగా అయిపోయారు. ఏమండి అవి ఏం చేస్తున్నాయి అంటే ఈ మనుషుల మీదకి వచ్చి మనుషులను మోసం చేస్తా ఉన్నాయి. వింటున్నారండి? వింటున్నారా? ఈ 1000 సంవత్సరములు చూడండి, నా వైపు చూడండి. ఈ 1000 సంవత్సరాల అగాధము మూసివేసి తాళం వేసి ముద్ర వేస్తారు. ఒక్క దెయ్యం కూడా కనపడదు. ఒక్క దెయ్యం కూడా కనపడదు. ఒక్క దెయ్యం కూడా నేను మోసం చేయదు. నీ మనసంతా దేవుడైనటువంటి యేసయ్య మీదే, ఆయన తండ్రి మీదే. మనుషుల ద్వేషం అనేది ఉండదు. అందరూ దేవుడు లాగానే ఉంటారు. హల్లెలూయా చెప్పండి. అది దేవుడు రాజ్యం చేస్తున్నాడు. ప్రేమములు సంతోషిస్తున్నవి. నీతి న్యాయములు ఆయన సింహాసనములు. ఆ నీతి న్యాయము ఎవరి హృదయములో ఉంటదో ఆ హృదయములో పరిశుద్ధాత్మలే ఉంటాడు. అందుకనే పేతురు గారు అంటాడు, మీరు మారు మనస్సు పొంది, మీరు మారు మనస్సు పొందే పొందకుండా బాప్తిజం తీసుకునేది అక్కడలే అన్నారు. ఆ మాట పొంది తీసుకోవాలా, పొందకుండా కూడా తీసుకోవచ్చు. మారు మనస్సు ఎవరు మాట్లాడలేదురా, చెప్పండిరా. పొందేలా ఎంతమంది మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నారు? ఇది కొద్దిగా ఆలోచించాల్సింది. ఆలోచిస్తున్నారు. మారు మనసు పొంది తీసుకున్నానా, మారు మనసు పొందకుండా తీసుకున్నారా? తీసుకున్నాను. పాపం నక్కా మరీ దర్శకుడు మా చర్చి పక్కన ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎంత ప్రేమలో నేనంటే బాప్తిజం తీసుకున్నాడు. తర్వాత అన్నాడు బాగుంటాడు, ప్రార్థన ఆరాధన కూడా చేశాడు. ఇంకా తర్వాత ఎప్పుడు నేను ఆయన్ని చర్చిలో చూడలేదు. ఆయన గారు నువ్వంటే నాకు భలే ప్రేమ బాగా. ఆయన మారు మనసు పొంది తీసుకున్నాడా, పొందకుండా తీసుకున్నాడా? చెప్పండి. మీకు తెలుసు, పొందకుండా తీసుకున్నాడు. పాపం మారు మనసు పొందకుండా తీసుకుంటే నువ్వు కనకబట్టినట్టు కాదు, నువ్వు పాపాన్ని ప్రేమిస్తున్నానే ఉంటావు. పేతురు గారు ఏం చెప్పాడంటే, వాక్యం విన్నప్పుడు వారి హృదయంలో వాక్యం పొడిసిందట. గుచ్చబడినప్పుడు అయ్యా నేను ఏమి చేయాలి? ఆత్మ మాలోనికి రాట. ఆయన ప్రసంగం చేస్తామంటే అగ్ని జ్వాలగా విభాగించబడిన ఆత్మ ఒక్కొక్కరి మీద రాగా భాషలు మాట్లాడుతున్నారు. అవి భాషలు అంటే ఆ భాషలు వినే వారికి అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ గారికి ఇంగ్లీష్ బాగా వచ్చు. తమాలీలు అంటే ఆ భాష గారికి బాగా చెప్తున్నాం వాక్యం, నాకు అర్థమవుతుంది. ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే మా ఇంగ్లీష్ నాకు అర్థమవుతుంది. అప్పుడు తమిళంలో ప్రవచిస్తున్నారు. ఇప్పుడు ఇల్లేరికే గుమ్మరికే డిప్పుడుగా అంటున్నారు. అప్పుడు అర్థమవుతుంది నాకు. ఓహో, ఈ విధంగా ఎంత చక్కని వాక్యం ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడో నాకు అర్థమవుతుంది. అది ప్రపంచము భాషలంటే నీవు మాట్లాడే భాష శంఖపదంగా కావాలి. ఆ రోజు నాకు అర్థమైంది. వారి వారి భాషలో వారు ప్రవాసిస్తామంటే భాషలు తెలియని వారికి అర్థమవుతుంది. శబ్దంలో
పుష్పలత భాషలు మాట్లాడుతూ ఉంటే సుకన్య ఆ భాషలకు అర్థం చెప్పింది. ప్రణీల భాషలు మాట్లాడుతూ ఉంటే ఇంకొక అమ్మాయి అర్థం చెప్పింది. నేను పరిశుద్ధాత్మ ఆత్మకుడి అని ఆపేస్తే గంట సేపు ప్రవచించకుండా జరుగుతుంది. సంఘాన్ని తేలిక అంచనా ఇవ్వకండి. మీరు తేలిక ఎప్పుడు అంచనాయో మీ సంఘాన్ని పరిశుద్ధాత్మ అగ్ని మండిన స్థలం ఇస్తారు. తేలిక తీసుకోకండి. ఈ సంఘం ఈ విధంగా ఉండటానికి కారణం నేను కాదు, ఇంకొకడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడిని నొక్కి కుర్తి మీరు సాక్షిస్తున్నారు. కాకపోతే మీరేంటంటే ఆరిపోయారు. నేను కూడా ఆరిపోయాను. ఇక్కడ ఉన్న సాధారణ శక్తుల ప్రభావం అంత గొప్పది. నువ్వు ఎంత మండినా అవి నిన్ను ఆరిపేసే శక్తి ఇక్కడ బాగా ఉంది. కానీ ఆరిపోమ్మా. పొలం ఎట్లా ఉంటే పొయ్యిలో ఆరిపోయినట్టుగానే ఉంటాయి. ఆడపిల్లలు ఏం చేస్తారంటే పొలం ఏం చేస్తారు, పైకి దాన్ని ఏమంటారంటే ఎగదోస్తారు. ఎగదోసిన తర్వాత ఊదురు గొట్టాలు తీసుకుంటారు. ఇవాళ ఊదురు గొట్టాలు ఉంటాయి, గ్యాసులు కాదు. పువ్వు అంటే కప్పులు పడుతుంది. ఆ పువ్వు అంటే మీకు రావాలి, ఆ ఎగదోటం మీకు రావాలి, ఆ మంట మండించడం మీకు రావాలి. హల్లెలూయా. ఆరు మనసు ముందే బాప్తిజం తీసుకున్నారు. కొంతలైతే నేను చెప్తాను, మీరు బాప్తిజం తీసుకున్నారు. మీ ముఖంలో దేవుని యొక్క మహిమ చూసిన దినాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ధూళి, పాపం ధూళి కనుక మనం తెల్ల సొక్క వేసుకున్నానంటే అలాగా అయిపోయింది. ఆశీర్వాదం పుట్టిందండి. ఎట్టుందంటే కొండరెక్కలాగా తగ్గిసినట్టు కాదు. దాని వేసాం. ఎందుకంటే మట్టి పడింది, ఉతికితే ముద్దగట్టడం తెలియాలి. సబ్బు పెట్టి ఎక్కడ మరకంతో దాన్ని తీసేయడం తెలియాలి. నీకు ఏ రోజు ఆ రోజు పక్షి పెట్టినట్టుగా, ఏ రోజు ఆ రోజు ఒళ్ళు ఉద్దినట్టుగా ఆ పాస్టర్ గారు గంట సేపు స్నానం చేస్తారు. ఖచ్చితంగా గంట. నేను 2 నిమిషాల్లో చేసి చేస్తాను. నేను మట్టివాడు. మా పాస్టర్ గారు బాగా మీరు హ్యాపీగా ఎంతసేపు స్నానం చేస్తారు. నేను 24 గంటల్లో దాదాపుగా 8 గంటలైనా కూడా స్నానం చేస్తాను. పాస్టర్ గారి పద్దాక అదే పని అనుకోండి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ స్నానం. ఈ ఆత్మను దేవుని వాక్యంలో నింపటానికి, దేవుడి విరోధంగా ఏముందో చూస్తానికి ఆత్మీస్తాను. నేను దీన్ని పూర్తి చేయలేనండి. నేను ఇక్కడ ఫోన్ చేస్తాను. దేవుని చిత్తమైతే ఇంకోసారి చెప్తాను. దేవుని రాజ్యం అంటే 1000 పరిపాలన. ఆ 1000 పరిపాలనలో నీవు నేను ఉంటాను. నీవు నేను ఉండాలంటే నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి. దేవుడిని ప్రేమించాలి. దేవుడికి నీ హృదయంలో పీఠం కట్టాలి. ఆ పీఠం నీతి, న్యాయం. నీ మాటలో న్యాయం ఉన్నదా, నీ బ్రతుకులో నీతి ఉన్నదా? లేకపోతే పాపము, మలినము, దుర్నీతి నీలో ఉన్నప్పుడు దైవ సంబంధమైనటువంటి సింహాసనం నీలో ఉండదు. కానీ సాధారణ సింహాసనం నీ హృదయంలో ఉండదని గుర్తుపెట్టుకో. సత్యమైన మాటలు ఇవి. చాలా చెప్పాలి. మీకు 7 తీర్పుల గురించి చెప్పాలి, 1000 పరిపాలన గురించి చెప్పాలి, తమల సింహాసనాల గురించి చెప్పాలి. సమయం లేదు. 10:15 గంటల క్లోజ్ చేస్తున్నాను. దేవుని చిత్తమైతే వదిలిపెట్టాం. ఈసారి పెన్నులు తీసుకొచ్చుకోండి, చిన్న పుస్తకాలు తీసుకొచ్చుకోండి, నోట్ చేసుకోండి మాటలు. ఇప్పుడు చదివితే మంచిదే. ఇప్పుడు కాకపోయినా నేను లేని రోజున మీరు చదువుకుంటాను. నేను అదే చేసుకుంటాను. ఎప్పుడో దైవ సేవకుడు రక్షించబడ్డ కొత్తలో రాసుకున్నది నేను చదువుకుంటా ఉంటాను. దేవునికి స్తోత్రం. మీరు చెప్పిన కూడా నేను రాసుకుంటూ ఉంటాను. ఒకరోజు శుభలత కథ చెప్పింది. ఎప్పుడు ఇది 19వ తారీఖు 7వ నెల 2012వ సంవత్సరంలో ఆ పట్ల శుభలత చెప్పింది. తెల్లవారుజామున నాకు కళ వచ్చింది. నాన్న 5 గంటలకి వర్షం కురుస్తా ఉన్నది, నేను ఇంట్లో ఉంటాను. అప్పుడు ఏం జరిగిందంటే మీరు టీ జమ్మ నాతో చెప్పారు. నేను
వర్షం కదా నాన్న, ఎలా టీ తెచ్చేది అని నేను చెప్పాను. అప్పుడు ఆ అమ్మాయికి నేను గ్లాస్ ఇచ్చి వర్షంలోనే టీ తీసురా అని చెప్పాను. ఆమె మా ఇంటి ముందున్న గదిలో నుంచి వెళ్ళిపోతా ఉన్నది. ఉన్నమ్మ కొట్టు దగ్గర నుంచి చర్చికి వెళ్ళేటువంటి దారిలోకి వచ్చింది. 2012లో ఆ సహోదరి చెప్పిన కళ. అక్కడ వర్షం లేదు చర్చి కాడ. చర్చి ముందు ఒక కాలం బాగా ఉన్నది. దగ్గరికి వెళ్తే ఆ కాలంలో నూనె ప్రవహిస్తా ఉన్నది. అది చెప్పండి, అదే గట్టిగా చెప్పండి. చర్చి ముందు కాలంలో నూనె ప్రవహిస్తా ఉన్నది. గ్లాసులో నూనె ఉంచుకొని చేతిలోని కూడా నూనె తీసుకుంటారు. అంత పేరు చెప్పను. ఒక సహోదరి అటుకుండా వస్తా ఉన్నది. తల మీద ముసుగు వేసుకొని మాట కొట్టుకు సంకలో పెట్టుకొని వచ్చేస్తా ఉన్నది. పేరు ఉంటే నేను చెప్పడం లేదు. ఏమండి, తల మీద నుంచి ఆ ముసుగు తీసేసి నూనె నాకు వేయమంటుంది. తల మీద ముసుగు తీసేసి నూనె నాకు వేయమంటుంది. చేతిలో వేస్తానంటే వద్దు, నాకు బయట చేతులో వెయ్యి అని చెప్పి తల మీద ముసుగు తీసి బయట చేతులు రాసిందంట. అమ్మాయి బయట చేతులో పోస్తే కింద పోతుంది అని చెప్పిందంట. సుమనంత వెయ్యమంది. ఎంత చెప్పినా వింటలేదు. చివరికి బయట చేతులో వేస్తే అది కిందే పోసుకుంది. ఎంత చెప్పినా వినకుండా నూనె బాగా పోసుకొని వెళ్ళిపోతా ఉన్నది. గ్లాసు తీసుకొచ్చి ఆ నూనె గ్లాసు నాకు ఇచ్చింది. చేతిలో పట్టుకుంటే చేతిలోది నేను కూర్చోమన్నాను. పీట వేశాను, ఆమె కూర్చున్నది. ఇది నాకు 2012 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాల క్రితం సహోదరు చెప్పిన నేను రాసుకుంటాను. మీరు చెప్పిన మాటలు రాసుకుంటా. మీరు చెప్పిన ఇజ్రాయేల్ ఎంత చెప్పిన ప్రసంగం ఎక్కడ ఉంది? ఇంటికెళ్ళి నేను మళ్ళీ ఆ ప్రసంగం ఎంత ఫోన్లో ఫీడ్ చేసుకుంటాను, పుస్తకంలో రాసుకుంటాను. నేను 10 సంవత్సరాల తర్వాత చదువుకుంటాను. కనుక రాసుకోండి, మర్చిపోతాను. పుస్తకంలో రాసుకుంటూ ఉంటాను. నేను చచ్చిపోయిన తర్వాత చదువుకోండి. అప్పుడు మీరు బతికుంటే సిద్ధపడాలి. దేవుడి మాట మనం దీవించుకోగాక. ఆమేన్.